హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు చాలామందికి బుక్ మై షోలో కానీ ఈ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ మూవీ టికెట్స్ని ఎలా బుక్ చేయాలో ఒక 100%లో 30% అయితే తెలియదు. సో ఈరోజు వీడియోలో దాన్ని టికెట్స్ని ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. అది కూడా స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను, చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు బుక్ మై షోలో ఎలా అయితే టికెట్స్ని బుక్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు బుక్ మై షోని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏలూరు అని ఉంది కదా, అది లొకేషన్ అనమాట. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే మీరు లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఏలూరులో ఉన్నాను కాబట్టి ఏలూరు అయితే ఇస్తున్నాను. ఏలూరు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ఇక్కడైతే మూవీస్ అయితే వచ్చేస్తాయి లైన్గా. అందులో మీకు నచ్చిన మూవీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దనైతే సెలెక్ట్ చేస్తున్నాను. కింద బుక్ టికెట్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైన చూసుకున్నట్లయితే డేట్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన డేట్కి. నేనైతే సండేనైతే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు థియేటర్ నేమ్ వచ్చేసి టైమింగ్స్ అయితే ఉంటాయి. ఈ టైమింగ్స్లో మీకు నచ్చిన టైమింగ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 11 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు సీట్స్ ఉంటాయి అన్నమాట. 6 వరకు, ఇది లోకల్ థియేటర్ కదా, 6 వరకు అవైలబుల్గా ఉంటాయి. నేను 4 సీట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే థియేటర్ అనమాట. ఇక్కడ మీకు నచ్చిన దగ్గర అయితే సీట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే 250 రూపీస్ది ఎక్స్పెన్సివ్ క్లాస్, అది కింద అది సోఫాస్ అనమాట. కింద క్లాసు, బెంచ్, ఫ్లోర్ అలా ఉంటాయన్నమాట. ఇది లోకల్ థియేటర్. సో నేనైతే ఇక్కడైతే సీట్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ పే 1000 అని వచ్చింది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుద్ది, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది. మీ ఈమెయిల్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సైడ్ మీకు ఫ్లాగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇండియా అయితే కనిపిస్తుంది. సో ఇండియన్ అయితే క్లిక్ చేసుకోండి. కింద మీకు అప్డేట్ డీటెయిల్స్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీకైతే టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. పైన సండే ఏ డేట్కి అయితే మీరు బుక్ చేసుకున్నారో, ఏ టైంకి, ఏ సీట్స్, బాల్కనీ, తెలుగు 2D, బాక్స్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కింద కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఫోన్పే ఓపెన్ అవుతుంది. ఫోన్పే నుంచి మీరు మనీని పే చేస్తే మీకు టికెట్ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బుక్ మై షోలో టికెట్స్ బుకింగ్ అయితే అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ని ఎలా బుక్ చేయాలో చూపిస్తాను, చూడండి. సో గైస్, మీకైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్లో ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. డిస్ట్రిక్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీకు పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు లైన్గా మూవీస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మూవీని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పెద్దనే సెలెక్ట్ చేసుకున్నాను. పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తే హీరోయిన్స్వి. అంటే ఇక్కడ మీకు బుక్ టికెట్స్ అని ఉంటుంది కదా, బుక్ టికెట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ వచ్చేసింది థియేటర్ ఎస్విసి సినిమాస్ 4K. ఇక్కడ మీకు ఎస్విసి టైమింగ్స్ ఇవి. అండ్ ఇక్కడ మీకు పైన చూసుకున్నట్లయితే టుమారో, టుడే అండ్ ఆఫ్టర్ టుమారో కూడా ఉంటాయి డేట్స్. అంటే ఇక్కడ మీకు టైమింగ్స్ అయితే ఉంటాయి. మీకు పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే లోకల్ థియేటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇందులో. నేను డిస్ట్రిక్ట్ ఎస్విసి చూపిస్తున్నాను కాబట్టి ఎస్విసిలో నేనైతే ఈవినింగ్ 4కి అయితే సెలెక్ట్ చేసుకున్నాను టైమింగ్స్. సో ఇది గైస్ మనకి థియేటర్. మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ మీరు సీట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఒక
10 సీట్స్ వరకు అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. లోకల్ థియేటర్స్లో అయితే 6 వరకే ఉంటాయి. సో నేనైతే 4 సీట్స్ని అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. 4 సీట్ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. గోల్డ్ స్క్రీన్ 3 అని ఇక్కడ మీకు జిఎస్టీ 1359 జిఎస్టీ పడింది. ఇక్కడ మీరు పే నవ్ క్లిక్ చేసినట్లయితే మీకు యాస్టీజ్ బుక్ మై షోలో ఉన్నట్టే ఫోన్పే అయితే ఓపెన్ అవుతుంది. అందులోంచి మీరు పే చేసుకున్నట్లయితే మీకు టికెట్ అనేది ఇమేజ్ రావడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే అక్కడితో మీకైతే డిస్ట్రిక్ట్ యాప్లో కూడా బుకింగ్ అయిపోతుంది. మీ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే మీకు లోకల్ థియేటర్స్ లాగా సోఫా, క్లాస్, బెంచ్, ఫ్లోర్ అని ఉండదు. జస్ట్ ప్లాటినం అండ్ గోల్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేరే స్క్రీన్స్లో అయితే మీకు సిల్వర్ అని కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ప్లాటినం అంటే రిక్లైనర్స్ అన్నమాట, గోల్డ్ అంటే నార్మల్ సీట్స్, ఇది స్క్రీన్. సో ఫ్రెండ్స్, ఇదే గైస్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.